నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. గత 10 ఏళ్లలో పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్ సర్వీస్కు పోయిందని తిరిగి 100 స్పీడ్తో వస్తుందని కేటీఆర్ అన్నారు. చేవెళ్లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో 6.50 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. కనీసం మంత్రిగా కూడా పనిచేయని వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే ఇలానే ఉంటుంది. ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు పడలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో సమయానికి పెట్టుబడి సహాయం అందించాం. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు కేటీఆర్. ఈ క్రమంలోనే 14 సీట్లు 5,000 ఓట్లతో ఓటమి పాలయ్యామని, అందులో సగం గెలిచినా హంగ్ వచ్చేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదన్న కేసీఆర్ మాటలను రేవంత్ సర్కార్ నిజం చేస్తోందని విమర్శించారు. మార్పు కావాలి అన్నోళ్లు ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రైతు బంధు పైసలు పడలేదన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో వారం రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యేవన్నారు. ఈ క్రమంలోనే రైతు బంధు పడలేదన్న వారిని మంత్రి కోమిటిరెడ్డి చెప్పుతో కొట్టామని గుర్తు చేసిన కేటీఆర్, చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వేటు వేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ చెప్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పిన 2 లక్షల రుణమాఫీ, కళ్యాణమస్తు లక్ష, తులం బంగారం ఎక్కడని కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేక కేసీఆర్ అప్పుల పాలు చేశాడంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హామీ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదని 420 హామీలని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బట్టలు విప్పి చేవెళ్ల చౌరస్తాలో నిలబెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే లంకె బిందులున్నాయని వస్తే ఖాళీ బిందెలున్నాయంటూ సీఎం రేవంత్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలన్నారు కేటీఆర్. వారు సీట్లు దొరకక ఒకరినొకరు చుట్లు పట్టుకొని గుంజుకొని గుద్దుకునే పరిస్థితి వచ్చింది. మార్పు అన్నారు. మార్పు కాదని ఏ మార్పు మా గొప్పలు కూర్చున్నాడు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇలా కుత ఉడికిపోతున్నారన్న ఏమన్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? నెలకు 2,500 ఇస్తాం, ప్రతి మహిళకు గ్యారంటీ కార్డు ఇచ్చింది. మరి ఇలా రాష్ట్రంలో మహిళలు ఎంతమందిలో వెక్కినా 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఉన్నారు. 1,57,00,000 మంది తప్పకుండా ప్రతి మహిళకు తప్పకుండా వాళ్ళు 2,500 ఇచ్చేదాకా వాళ్ళ తరఫున మనం కొట్లాడాలని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను. 1,57,00,000 మందికి ఇయ్యము. దీనివల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి, ప్రాణులు దెబ్బతింటాయి. అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది. అది వద్దు. మా పూడూరులో 12 లక్షల చెట్లు తీసేస్తారట. 12 లక్షల చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారో చెప్పండి. 3,000 ఎకరాల అటవీ భూమిని తీసుకోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని చెప్పండి. ఏదో చెప్తున్నారంటే ఉద్యోగాలు ఇస్తామని నేను మీకు ఇవాళ చెప్తా ఉన్నా. అక్కడ వచ్చే ఉద్యోగాలలో వస్తే మనోళ్ళకు చెప్పాల్సి ఉద్యోగాలు వస్తాయి తప్ప వేరే ఉద్యోగాలు మనోళ్ళకు రావు. పెన్షన్లు ఏం చెప్పినాడు? మనం 200 పెన్షన్ 2,000 చేసినాం. కాబట్టి ఇంట్లో భార్యకో భర్తకో ఎక్కువ సమయం మేము పడ్డది. ఈ ప్రభుత్వం మనకు 5 ఏళ్ళు ప్రభుత్వంకి ప్రజల అవకాశం ఇచ్చింది. మరి 5 ఏళ్ళు నిలుపుకుంటారా? మధ్యలో మాయమవుతారా? ప్రజల ఆగ్రహానికి గత 10 ఏళ్లలో పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్ సర్వీసింగ్కు పోయిందని తిరిగి 100 స్పీడ్తో వస్తుందని కేటీఆర్ అన్నారు.
చేవళ్లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ అధిష్టానానికి కార్యకర్తలకి మధ్య కొంత గ్యాప్ వచ్చిన మాట కూడా వాస్తవమే అంటున్నారు. అంటే ఇలాంటివన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికలకి పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది కార్యకర్తలు ముఖ్యంగా. సో మరి ఎంతవరకు వెళ్తాయి అంటారు? డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, మరికొద్ది నెలల్లో పార్లమెంటుకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఏప్రిల్లో లోక్సభకు సంబంధించిన ఎన్నికల కార్యక్రమం ఉంటుంది, పోలింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో గత నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి తెలంగాణలో. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రానున్న లోక్సభకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకునేందుకు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణ చాలా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా ఉనికి కోల్పోయే విధంగా ఫలితాలు వచ్చాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఖమ్మం, నల్గొండ, అట్లాగే మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో చాలా తక్కువ స్థాయిలో సీట్లు వచ్చాయి. ఇటు గ్రేటర్ హైదరాబాద్ మినహాయిస్తే ఉత్తర తెలంగాణలో కూడా ఇటు కరీంనగర్, అలాగే నిజామాబాద్, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో సగం సీట్ల వరకు బీఆర్ఎస్ పార్టీ రాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు రానున్న లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారాయి. కాబట్టి ఈ సవాల్ను అధిగమించేందుకు బీఆర్ఎస్ పార్టీ వరుసగా పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు నిర్వహించింది. 16 రోజుల పాటు ఈ సమీక్ష కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి పార్లమెంటరీ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులు, అట్లాగే కీలకమైన నేతలు, క్యాడరు వీళ్ళందరూ కూడా సమావేశానికి పిలిచి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ సమక్షంలో మెయిన్గా క్యాడర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. క్యాడర్ ఏమనుకుంటున్నారు, మన ఓటమి తర్వాత పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది, ఏ రకమైన గ్యాప్స్ ఉన్నాయి, దేన్ని పార్టీ పూడ్చుకోవాలనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో అక్కడ క్యాడర్ నుంచి తీసుకునే రిపోర్ట్ కోసం సమీక్ష సమావేశాలు నిర్వహించింది. ఈ సమీక్ష సమావేశంలో చాలా మటుకు క్యాడర్ పార్టీకి చాలా కీలకమైన సూచనలు చేశారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో పార్టీకి ప్రభుత్వానికి క్యాడర్కి మధ్య లింక్ తెగిపోయింది. అధిష్టానం క్యాడర్ని గుర్తించే పరిస్థితి లేదు. అట్లాగే చాలా కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రభుత్వం మీద. ఈ ఆశలన్నిటిని కూడా ప్రభుత్వం తీరుస్తుందని భావించారు. కానీ ఆ కోణంలో ప్రయత్నం లేకపోగా క్యాడర్కి అందుబాటులో లేకుండా అధిష్టానం వెళ్ళిపోయిందన్న భావన క్యాడర్లో వచ్చింది. దాన్ని పూరించే విధంగా అధిష్టానం ప్రయత్నించలేదు. ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు తమను పట్టించుకోలేదన్న ప్రధాన ఆరోపణ ఆ సమీక్షా కార్యక్రమాల్లో రావడం జరిగింది. దాన్ని గమనించిన అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకునే క్రమంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు కేటీఆర్ చేసినట్టుగా భావించాలి. ఎందుకంటే కేటీఆర్ ఇటీవల మనం చూస్తున్నాం, నేరుగా సీఎం ప్రభుత్వం పైన అనేక విమర్శలు గుప్పిస్తున్నారు, అనేక ఎదురుదాడి చేస్తున్నారు. మెయిన్గా 6 గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి డెడ్లైన్ పెట్టడం జరిగింది. ఆ డెడ్లైన్ పూర్తయితే తాము మార్చి 7వ తారీఖు వరకు డెడ్లైన్ ముగుస్తుంది. తర్వాత తాము ఈ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ఎదురుదాడి దిగుతామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నా కూడా కేటీఆర్ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో జోష్ నింపే విధంగా ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏ రకంగా ఉన్నాయనే చర్చ కూడా జరుగుతుంది. ప్రధానంగా సుమతి శతకాన్ని ఆయన సుమతి పద్యాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు కానీ, అట్లాగే కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపురం చేసిన వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కూడా క్యాడర్లో జోష్ నింపేందుకు చేసిందన్నట్టుగా పార్టీ భావిస్తుంది. అయితే ఇటు అధికార పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన ఎదురుదాడి కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నారు. ఆయనకి ప్రతిపక్షంలో ఉండే ఓపిక కానీ, ఆ ప్రతిపక్షంలో ఉండే హుందాతనం కానీ లేదు, కావాలనే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి అధికార పక్షం నుంచి, మంత్రుల నుంచి కింది స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కేటీఆర్ ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే మెయిన్గా కేటీఆర్ ఇటీవల పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు ముగిశాయి. ఇప్పుడు అసెంబ్లీ వారీగా సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఆయన నిన్న పరిగి చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెళ్ళి అక్కడ సమీక్ష కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే క్యాడరు
కి అట్లాగే అధిష్టానానికి మధ్య లింక్ తెగిపోయింది. క్యాడర్ ఏమనుకుంటున్నారు, క్యాడర్కి పార్టీ పట్ల ఉన్న అభిప్రాయం ఏంది, ఇవన్నీ కూడా గమనించే పరిస్థితిలో తాము లేము, దానికంతా కూడా మేమే బాధ్యత తీసుకుంటాము. క్యాడర్ కూడా చాలా ఆర్థికంగా చితికిపోయారు, వాళ్ళని ఆదుకునే కార్యక్రమం కూడా అధిష్టానం నుంచి చేపట్టలేదు, దానికి కూడా తామే బాధ్యత వహిస్తాము. క్యాడర్ ఉన్న అసంతృప్తిని తాము పసిగట్టలేకపోయామని చెప్పి ప్రధానంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా క్యాడర్లో ఏదైతే వాళ్ళలో ఉన్న నిరుత్సాహం కానీ వాళ్ళు మళ్ళీ సమాయత్తం చేసేందుకు ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు కేసీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం భావించాలి. యామిని, అంటే వాసు, ఈ సమీక్షా సమావేశాలు గాని ఈ ప్రసంగాలు గాని ఏవైనా ఎంతవరకు జోష్ నింపే ప్రయత్నం సఫలం అవుతుంది అంటారు? ఎందుకంటే ఎమ్మెల్యేలు ఈ మధ్య చూస్తున్న ఒక 4-5 ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు, మరి ఎంతవరకు సక్సెస్ అయ్యారు అంటారు కేటీఆర్? చాలా అయితే ఆమె చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి అతి కొద్ది కాలంలోనే లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. 2-3 నెలల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ వస్తుంది, దానికి క్యాడర్ని సిద్ధం చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో చాలా నియోజకవర్గాల్లో అంటే తెలంగాణలో 39 నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ గెలిచినప్పటికీ చాలా నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. మిగతా రెస్ట్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్కు అవతల ఉన్న జిల్లాల్లో బీఆర్ఎస్కి అరాకొర సీట్లు వచ్చాయి, జిల్లాలకు 1-2 సీట్లు మాత్రమే వచ్చాయి. వారందరినీ కూడా సమన్వయం చేసేందుకు బీఆర్ఎస్ పెద్ద ఛాలెంజ్ని ఎదుర్కోబోతుంది. దాన్ని క్యాడర్లో ఇప్పటికే చాలా నిరుత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్లో కానీ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ పథకాల వల్ల తమకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వస్తుందన్న ఆందోళన బీఆర్ఎస్లో నెలకొంది. అట్లాగే క్యాడర్ చేజారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత, అట్లాగే ఈ మధ్యన ఎమ్మెల్యేలు కూడా సీఎంని వరుసగా కలవటం, వాళ్ళు పార్టీని వీడమని చెప్తున్నప్పటికి కూడా అంతర్గతంగా పార్టీ క్యాడర్లో మాత్రం వీరు ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూర్చే విధంగానే ఉన్నారు, సీఎంని కలవటం అంటే అది పార్టీకి చెడు ఉద్దేశమే వస్తుందని చెప్పి ఆ అభిప్రాయంలో క్యాడర్ ఉన్నారు. దీన్ని తొలగించేందుకు అధిష్టానం పెద్ద ఛాలెంజ్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. క్యాడర్లో జోష్ నింపాలి, ఇటు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవాలి, అట్లాగే లోక్సభ ఎన్నికల్లో మెరుగైన సీట్లను సాధించాలి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైన అంశాలు. వాళ్ళు ఈ క్యాడర్ని సమానతం చేసుకొని వాళ్ళ ద్వారా పోయిన ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఓట్ బ్యాంకుని మళ్ళీ తిరిగి రప్పించుకునేందుకు బీఆర్ఎస్ ఎట్లాంటి వ్యూహాలు రచిస్తుంది, ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేపట్టే కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది. యామిని, అంటే వాసు, ఇక్కడ కేటీఆర్ ముఖ్యంగా 6 గ్యారంటీల్ని ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. కనీసం 2 కూడా అమలు చేయలేదు, 2 అంశాలను మాత్రమే అమలు చేశారు. 100 రోజుల్లో అమలు చేస్తారా అని ముఖ్యంగా వీటిపైనే ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రజలు ఎలా తీసుకుంటారు? 100 రోజుల టైం ఇస్తారా, లేకపోతే ఈ మాటలకి వాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అవుతారా? ఇన్ఫర్మేషన్ ఏముంది మీ దగ్గర? గత 10 ఏళ్లలో పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్ సర్వీసింగ్ కి పోయిందని తిరిగి 100 స్పీడ్తో వస్తుందని కేటీఆర్ అన్నారు. చేవెళ్లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, అంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఇంకొక 14 సీట్స్ వచ్చిండుంటే హంగ్ వచ్చేదని, కేవలం ఒక 5,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయాము, ఇది పెద్ద విషయం కాదని కూడా కేటీఆర్ అంటారు. మరి ఇలాంటి వ్యాఖ్యలండి ఏ మేరకు బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపే అవకాశం ఉందంటారు? ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.
యామిని, ప్రధానంగా ఇటీవల పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు కానీ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమీక్ష సమావేశాలు కానీ కేటీఆర్ పదే పదే చెప్తున్నది చాలా స్వల్ప తేడాతోని 10 నుంచి 15 సీట్లు ఓడిపోయాము. ఆ సీట్లు మనం గెలిస్తే రాష్ట్రంలో హంగొచ్చేది, హంగొస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఉండేదని చెప్పి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. అంటే చాలా తక్కువ మార్జిన్తోని కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని, అవి కూడా 10-15 సీట్లు ఉన్నాయని చెప్పి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇవన్నీ కూడా కేటీఆర్ ఏదైతే క్యాడర్లో జోష్ నింపే పద్ధతి కానీ, అట్లాగే లీడర్లు చేజారిపోకుండా చూసుకునే వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల్లో పార్టీ మళ్ళీ గాడిని పెట్టేందుకు, లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలుగానే భావించాలి. ఎందుకంటే గత లోక్సభ ఎన్నికల్లో 9 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు దానికి మించి సీట్లు గెలుచుకుంటేనే పార్టీకి అంతో ఎంతో ఇప్పుడు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పోయినటువంటి అపజయం ఏదైతే ఉందో అవన్నీ కూడా మళ్ళీ క్యాడర్లో ఉత్సాహం కానీ, లీడర్లో పార్టీ పట్ల లాయల్టీ కానీ ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నారు. ఆ ఛాలెంజ్ 9 సీట్లకు మించి సీట్లు గెలుచుకునే విధంగా బీఆర్ఎస్ ప్లాన్ చేసుకోవాలి. ఆ 9 సీట్లకు లోపు సీట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కి మళ్ళీ కష్టాలు తప్పవనే భావించాలి. ఎందుకంటే క్యాడర్లో ఉన్న నిరుత్సాహం మరింత నీరుగారిపోయే ప్రమాదం ఉంది. లీడర్లో కూడా ఒక అయోమయం నెలకొంది. ఇప్పటికే చాలామంది అంటే ఇటీవల మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలు ఒకసారి 4 ఎమ్మెల్యేలు గెలిచారు, మొన్న ఒక ఎమ్మెల్యే గెలిచారు, ఓవరాల్గా 5 ఎమ్మెల్యేలు ఇప్పుడు కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని గెలిచారు. ఇవన్నీ కూడా ఒక చర్చ జరుగుతుంది. క్యాడర్లో కూడా దీని మీద ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. దాన్ని తిరిగి రాబెట్టుకునే విధంగా కేటీఆర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. యామిని. రైట్ వాసు, థాంక్యూ. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామని అంటున్నారు. తమది 420 హామీలు కావని, బీఆర్ఎస్వే 420 హామీలని మండిపడ్డారు. ఇప్పటికే 6 గ్యారెంటీల్లో 2 అమలు చేశామని, మరో 2 హామీలను వచ్చే నెలలో అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇదే అంశంపై నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో మా కరెస్పాండెంట్ ధనుంజయ్ ఫేస్ టు ఫేస్. పార్టీకి కార్యకర్తల మధ్య సమన్వయం లోపించింది అన్న కేటీఆర్ వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పార్టీలో దుమారాన్ని సైతం లేపుతున్నాయి. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆచరణ లేని హామీలు ఇప్పటివరకు సాధ్యం చేయాలని చెప్పేసి ఒక్కసారిగా ఆయన మండిపడ్డ పరిస్థితి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండ్రో, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా ఆచరణలో మాత్రం హామీలు సాధ్యం చేయాలని చెప్పేసి పదే ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద మీరు ఎట్లా అంటారు? కేటీఆర్ గారు అధికారం పోయిన ప్రెస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో సమన్వయం ఉంది, కలిసి పని చేస్తారు. అందరూ కలిసే కాంగ్రెస్ పార్టీకి విజయంలోకి తీసుకొచ్చిండ్రు. ఆచరణ సాధ్యం కాని హామీలేమీ కాదు. మేమిచ్చిన హామీలన్నీ ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూనే ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఇచ్చిన గ్యారంటీలోంచి 2 గ్యారంటీలు అమలు చేసినాం. మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీలో మరియు ఆరోగ్యశ్రీ, ఇంకో 2 హామీలు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపు నెరవేరుస్తూ ఉన్నాం. గతంలో 2014 అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను 9 సంవత్సరాల్లో కూడా నెరవేర్చని ప్రభుత్వం 100 రోజులు కూడా అధికారంలోకి పూర్తి కాని మా ప్రభుత్వం మీద ఏవైతే మాట్లాడుతున్నారో అవన్నీ హాస్యాస్పదం. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈరోజు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీకి 12 ఎంపీ సీట్లు తెలంగాణలో సాధించుకుంటాం. ఓకే, మరి చెప్పండి, ఎందుకంటే 10 సంవత్సరాలు పాలించిన గత ప్రభుత్వం ఏదైతే కేటీఆర్ చేస్తున్న విమర్శల పట్ల మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు? గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇవ్వలేరు. నిరుద్యోగ కొరత బాగానే ఉంది. ఏ హామీలను కూడా అతను నెరవేర్చకుండా ఇప్పుడు మా ప్రభుత్వంపై కనీసం ఒక 100 రోజులు కూడా కాలేదు. అతను అధికారం కోల్పోయిండని అహంకారంతో ఏదేదో మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఒక 50 రోజులు కూడా కాలేదు. మా ముఖ్యమంత్రి గారు మొన్ననే హైదరాబాద్లో మీటింగ్లో కూడా ఈ ఫిబ్రవరి మంత్లో మరో 2 హామీలు నెరవేరుస్తుందని చెప్పాడు. ఆల్రెడీ రైతు బంధు వాళ్ళకు రైతు బంధు కూడా పడుతూనే ఉంది. ఇంకా మా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలకి ముందుకెళ్తూ ఉంది. ఇదైతే గత ప్రభుత్వం ఉండేనో ఉద్యోగులకి కనీసం 15th 20 వరకు శాలరీస్ కూడా ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చి నుంచి
ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపే శాలరీస్ ఇస్తుంది. ప్రధానంగా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక కలత చెందినట్టు కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందు పోతున్న తరుణంలో కేటీఆర్ విమర్శల పట్ల మీరు ఏమనుకుంటున్నారు? కేటీఆర్ గారు ముందు మైనారిటీస్కు 12% ఇస్తా అన్నారు. హామీ అది నెరవేర్చలేదు. ఏ హామీలు కూడా నెరవేర్చని మా మీద నిందలేస్తే అది మేము ఊరుకునేది లేదు. మేము ఆయనకు గట్టి సమాధానం చెప్తున్నాము. మా హామీలు నెరవేరుస్తాం. అన్నీ ఇప్పుడు 2 అయినాయి. ఫిబ్రవరిలో ఇంకా 2 ఇస్తాము. మైనార్టీస్కి అయితే నిర్లక్ష్యం చేశారు. ఈరోజు వాళ్ళ పార్టీ పతనానికి కారణం కూడా మైనార్టీసే. అందుకోసమే మేము గట్టిగా చెప్తున్నాను. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో మైనార్టీస్కు మంచి అవకాశాలు ఇస్తారు. ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మైనార్టీస్కు రిజర్వేషన్స్ కూడా ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకుపోయే ఆస్కారం సైతం ఉంది. ఎందుకంటే అధికారం పోయిందనే దాహంతోనే ఈరోజు కేవలం కేటీఆర్ ఈ కాంగ్రెస్ పార్టీపై విమర్శనాలు చేస్తున్నా అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, బీఆర్కే న్యూస్, నిజామాబాద్. గత 10 ఏళ్లలో పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోర్ సర్వీసుకు పోయిందని తిరిగి 100 స్పీడ్తో వస్తుందని కేటీఆర్ అన్నారు. చేవెళ్లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో 6.50 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. కనీసం మంత్రిగా కూడా పనిచేయని వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే ఇలానే ఉంటుంది. ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు పడలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో సమయానికి పెట్టుబడి సహాయం అందించాం. ఇక అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు కేటీఆర్. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.